ప్రధాని మోదీ నేతృత్వంలో సీసీఎస్ సమావేశం ముగిసింది. మంత్రులు, విదేశాంగ శాఖ, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్పై కేబినెట్ సమావేశంలో ప్రధాని వివరించారు. ఇక మంత్రులు మనమంతా గర్వించదగ్గ సమయమని అన్నారు. సీసీఎస్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క సీసీఎస్ సమావేశం ముగిసింది. ఆ సీసీఎస్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సీసీఎస్ సమావేశంలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధాని మోదీ కేబినెట్ సహచరులకు వివరించినట్టుగా తెలుస్తుంది. ఇది మనం అంతా కూడా గర్వించాల్సినటువంటి సమయం అని కూడా ఆయన సహచరులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ పేరుని కూడా ప్రధాని మోదీయే సూచించారని రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా కొద్దిసేపు క్రితం తెలిపారు. ఏదైతే మన భారతీయ మహిళల సింధూరాన్ని తొలగించి ఏదైతే వికృత చేష్టలకు పాల్పడ్డారో వాళ్లకు కఠినమైనటువంటి ఒక గట్టి సందేశాన్ని పంపాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క చర్యకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లుగా క్యాబినెట్ సహచరులకు కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ క్యాబినెట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అవి మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. ఈ మాక్ డ్రిల్ తర్వాత ఏం చేయాలి, తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చే దాడులను ఏ విధంగా ఎదుర్కోవాలి, వీటన్నిటికి కూడా ఈ యొక్క సీసీఎస్ సమావేశంలో విస్తృతంగా చర్చించి మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సీసీఎస్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను త్రివిధ దళాలకు కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించబోతున్నారు. తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి కూడా మరికొద్ది సేపట్లో ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. పరిస్థితిని అయితే అంచనా వేస్తున్నారు. అక్కడ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్తత నెలకొనుంది. బోర్డర్ దగ్గర ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఆ ఫాలోఅవుట్ తర్వాత దాన్ని ఏ విధంగా నిరోధించాలి, అక్కడ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత